డిసెంబర్ 2024లో ప్రధాన గ్రహాల స్థానం గురించి మాట్లాడితే రాహువు స్థానం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో, శని 4వ ఇంటికి మరియు 5వ ఇంటికి అధిపతిగా 5వ ఇంట్లో ఉన్నాడు. ఇది దాని మధ్యస్థ రూపంలో అనుకూలమైనదిగా చెప్పవచ్చు. కేతువు 12వ ఇంట్లో ప్రతికూల స్థానంలో ఉన్నాడు. సంబంధం మరియు శక్తి యొక్క గ్రహం మార్స్ ఈ నెలలో 2వ మరియు 7వ గృహాలకు అధిపతిగా తిరోగమనంలో ఉన్నాడు. కాబట్టి మీరు మీ వ్యక్తిగత మరియు ఆర్థిక జీవితంలో హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చు. జీవనశైలి మరియు కుటుంబ జీవితంలో మార్పులు అనేక రకాలుగా కనిపిస్తాయి. ఇది కాకుండా జీవితంలో అభివృద్ధి మితంగా ఉంటుంది. కెరీర్ సంబంధిత గ్రహం శని ఈ నెల మీకు అననుకూలంగా ఉంటుంది. దీనివల్ల పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీ కెరీర్కు సంబంధించి మీ తెలివితేటలు పరీక్షించబడతాయి. చంద్ర రాశికి సంబంధించి 1 మరియు 8 గృహాలకు అధిపతిగా శుక్రుడు 2024 డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 28, 2024 వరకు 4వ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత శుక్రుడు డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. ఇది డిసెంబర్ 2 నుండి కాలాన్ని కలిగి ఉంటుంది. 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు అనుకూలం. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఓదార్పు మరియు సంతోషాన్ని పొందుతారు. డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు శుక్రుడు మీ 5వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు సంతాన్ పక్షం నుండి సహకారం మరియు సంతానం జీవితంలో అభివృద్ధిని చూస్తారు. కేతువు యొక్క స్థానం గురించి మాట్లాడుతూ, కేతువు 12వ ఇంట్లో ఉంచబడుతుంది. మీ జీవితంలో భౌతిక విషయాలపై తక్కువ ఆసక్తిని మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తిని ఇస్తుంది. 12వ ఇంట్లో ఉన్న కేతువు మీ జీవితంలో ఎక్కువ ఖర్చులను కలిగిస్తుంది. అయితే మొత్తంగా ఈ నెల మీ ధైర్యాన్ని పరీక్షించవచ్చు. నివారణ రెగ్యులర్ హనుమాన్ చాలీసా జపించండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.